వెల్కమ్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని వస్తువులను అయితే ఇందులో మీకు చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ అయితే మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. మీరు ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్ట్ అనేది అయితే వస్తుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ లింక్ అయితే నేను ఇవ్వలేను. స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఈ హోల్డర్ చూస్తున్నారు కదా, ప్రతి ఇంటికి అయితే 100% యూస్ ఉంటుంది. ఈ హోల్డరు డోర్ బ్యాక్ సైడ్ కానీ, కిచెన్లో కానీ, లేదనుకోండి బాత్రూంలో కానీ, అండ్ టీవీ టేబుల్ వుడ్కి ఎక్కడైనా కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఈ చిన్న క్లిప్స్ కూడా చూడండి, బాత్రూంలో ఎక్కువగా టబ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు కింద కాకుండా ఇలాంటి క్లిప్ తీసేసుకొని వాల్కి ఇలా టైట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది మనకి క్యాప్ లాగా ఉంటుంది. వాల్కి పెట్టేసి రైట్ అంటే టైట్ ఉంటుంది, లెఫ్ట్ అంటే మరి లూజ్ అయిపోతుంది. ఈజీగా ఇలా పెట్టేసుకుంటే మనకి రొటేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నార్మల్గా ఏదైనా పెట్టాలి అనుకుంటే మనం మేకులు కొడతాము, గోడకి గ్రిల్స్ చేసి గోడలన్నీ పాడు చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇవి తీసుకుంటే ఇవైతే చాలా చాలా యూస్ ఉంటాయి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాల్కి. అండ్ ఇంకా అడ్జస్ట్ ఈ స్టాండ్స్ అయితే చూడండి, ఇప్పుడు మనం బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, లేదా బెడ్రూమ్లో కానీ, లేదా హాల్లో కానీ, బయట కానీ ఎక్కడైనా, ఇప్పుడు బాత్రూంలో అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న టబ్స్ ఇలా కింద పెట్టడం వల్ల వాటర్ అంతా ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి అడ్జస్ట్ స్టాండ్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా ఇలా మనం పెట్టేసేసుకొని ఇలా డోర్ వేసుకున్నా కానీ మనకి ఏం అవ్వదు, మంచిగా ఉంటుంది. ఇంకా కింద మనకు ఓపెన్ ప్లేస్ ఉండకుండా అండ్ ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ రాదు. కిచెన్లో కూడా చూడండి, పెద్ద పెద్ద సెల్ఫ్స్ ఉన్నాయి అనుకోండి, చిన్నగా చేసుకోవాలనుకుంటే ఈ స్టాండ్ పెట్టేసుకుంటే చిన్నగా ఉంటుంది. ఎక్కువ సామాన్లు అనేటివి ఇందులో నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దగా చిన్నగా సైజ్ కూడా మనకి ఎలా కావాలి అనుకుంటే అలా సైజ్ పెట్టుకోవచ్చు. వెయిట్ కూడా 10 kg వరకు అయితే వెయిట్ అనేది ఆపుతుంది. అండ్ చాలా నీట్గా అనిపించింది కదా. కిచెన్ కబోర్డ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ లేవనుకోండి, చిన్న సెల్ఫ్ కూడా ఉంటుంది కదా, అందులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ డిష్ వాషర్ అయితే చూడండి, ఇదైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది. అండ్ చిన్న చిన్న కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, బౌల్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని ఇందులో వేసేసుకొని ఆన్ చేసేసామనుకోండి, ఈజీగా అన్నీ వాష్ అయిపోయి ఇంకా మనం జస్ట్ తీసుకొని ఇట్లా తూడవాల్సిన అవసరం కూడా లేదు, తూడ్చినట్టుగా నీట్గానే వస్తాయి. వెజిటేబుల్స్ కట్టర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం నేనైతే చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ ఇప్పటివరకు అయితే మీకు చూపించాను. ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే చూడండి చాలా చాలా బాగుంది. ఈ వెజిటేబుల్ కట్టర్కి 12 బ్లేడ్స్ అనేటివి సపరేట్గా అయితే వస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టైల్గా కట్ చేసుకోవడం కోసం అనమాట. సో ఇలా మనం ఒక్కొక్క బ్లేడ్ చేంజ్ చేసుకుంటూ వెజిటేబుల్స్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా చిప్స్, ఇంకా క్యారెట్, కీరా, బీట్రూట్ ఇలా ఏదైనా కానీ మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేయొచ్చు. చూడండి ఎంత సన్నగా ఉంది, ఇలా మనం హ్యాండ్తో కట్ చేయలేము. ఇంకా గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయొచ్చు. అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు టైం సేవ్ కూడా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమౌంట్ అంటే మనీ కొంచెం మంచిగానే ఉంటుంది ప్రైస్. ఎప్పుడైనా కూడా మనకు తక్కువ ప్రైస్లో రావాలని ఆలోచించకండి. కొంచెం ప్రైస్ ఎక్కువ పెడితేనే క్వాలిటీ అనేది బాగుంటుంది. ప్రైస్ తక్కువ ఉందనుకోండి, ఆ క్వాలిటీ అనేది ఉండదు. ఇంకా క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ, మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేశారనుకోండి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ మిస్ అయిపోతారు. ఇలాంటి వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే చాలానే ఉన్నాయి నా ఛానల్లో, మీరు వెళ్ళి చూడొచ్చు కూడా. ఇంకా బ్లేడ్స్ చేంజ్ చేయడం వల్ల మనకి ఎంత యూస్ ఉంటుంది ఏంటనేది ఇక్కడ మనకి చూస్తున్నాం కదా. బ్లేడ్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ వాటర్ క్యాన్స్ అయితే చూడండి, నార్మల్గా మనం వాటర్ క్యాన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం వాటర్ కోసము, కానీ ఇలాంటి ఫోల్డింగ్ వాటర్ క్యాన్ అంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇందులో ఫుల్ వాటర్ ఉంచేసుకొని, ఇప్పుడు పిక్నిక్ కానీ లేదనుకోండి మనం ఎక్కడైనా పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటర్ క్యాన్ యూజ్ చేసుకోవడం సింపుల్ అయితే అవుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ హోల్డర్ కూడా చూడండి, ఇదైతే నాకు నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇప్పుడు చూడండి స్లైడ్స్ విండోస్ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కసారి క్లోజ్ చేయడం
కుదరదు. అండ్ ఓపెన్ చేయడం కూడా కుదరదు. కానీ స్లైడ్స్ విండోస్ డోర్కి హ్యాండిల్ పెట్టడం వల్ల అటు ఇటు ఎటు అయినా కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా టేబుల్స్, డ్రాస్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా మనకు అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు. బీరువాకి కానీ, ఫ్రిడ్జ్కి కానీ, సో ఇంకా ఎక్కడైనా పెట్టవచ్చు. మీరు చూడండి, ఇది డైనింగ్ టేబుల్ని ఎంత బాగా ఈజీగా ఎత్తుతుంది అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మనం ఫ్రిడ్జ్కి పెట్టామనుకోండి, అక్కడ తీసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని అనుకోకండి. ఇంకొకటి, వాష్రూమ్స్లో కూడా వాల్కి పెట్టుకుంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవాళ్ళు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు లేవడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళ కోసం అయితే ఇలాంటి హ్యాండిల్ తీసేసుకుంటే ఇప్పుడు బాత్రూంలో కానీ వాల్కి కానీ లేకపోతే డోర్కి కానీ పెట్టుకుంటే వాళ్ళు కూర్చున్నప్పుడు లేవడానికి చాలా ఈజీ అవుతుంది, చాలా సేఫ్టీ కూడా. అండ్ ఈ కలర్స్ అయితే చూస్తున్నారు కదా, బ్లాక్ వైట్ ఉన్నాయి. బ్లాక్ వైట్ కూడా ఇవి ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి. ట్రాన్స్పరెంట్లో ఉండడం వల్ల మంచి లుక్ కూడా ఉంటుంది. సో ఇది మనకు ఆన్లైన్లో అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని మనం తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మర్చిపోకుండా. సో మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా ఇంతకంటే మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ నా ఛానల్లో కొత్తగా వచ్చినాయి అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా పేస్ట్, బ్రష్, ఏమైనా ఆర్నమెంట్ అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి వాళ్ళకి ఇలాంటి పేస్ట్ బాక్స్ అయితే దొరుకుతుంది. సో ఫేస్ వాష్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పేస్ట్ అయితే పెట్టాలి. పెట్టి మనం ఇట్లా కొంచెం గట్టిగా వేస్తే కింద బ్రష్ ఉంది చూడండి, ఆ బ్రష్తో కొంచెం ప్రెస్ చేసామనుకోండి, పేస్ట్ అనేది అయితే మనకి బ్రష్ నిండా అయితే వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది. ఇంకేమైనా క్లిప్స్ ఇలాంటివి ఉంటే డ్రా ఓపెన్ చేసి అందులో నీట్గా పెట్టుకోవచ్చు. కిచెన్లో స్పూన్స్ అన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఇలాంటి వాల్ బాక్సెస్ కనుక పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కింద 3 క్లిప్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో 10 కలర్స్ ఉన్నాయి. మీకు ప్రస్తుతానికి 2 కలర్స్ అయితే చూపిస్తున్నాను, క్రీమ్ అండ్ ఆరెంజ్. అండ్ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మనం అన్ని స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. కింద ఉంది కదా, ఇప్పుడు బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ కానీ, సింక్ క్లీనింగ్ బ్రషెస్ కానీ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేయొచ్చు. హోల్స్ ఉండడం వల్ల మనకి లోపల స్పూన్స్ అన్నీ డ్రై అయిపోతాయి. అండ్ చాలా చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో ఇలాంటిది పెట్టుకోవడం వల్ల మనం కుకింగ్ చేసినప్పుడు మనకు ఏవైనా స్పూన్స్ మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాత్రూంలో బట్టలు వేయడం కోసం మనం బాస్కెట్లు అయితే ఏం యూజ్ చేయం, బకెట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటర్ పడుతూ ఉంటుంది, వాటర్ పడి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా టవల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఈ ఫోల్డింగ్ బాక్స్ తీసేసుకొని మనం బాత్రూంలో పెట్టేసుకున్నప్పుడు మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకొని, అవసరం లేదన్నప్పుడు ఫోల్డింగ్ చేసి ఇలా నార్మల్గా ఉంచేస్తే ఒక ఫోటో ఫ్రేమ్ లెక్క అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ చాలానే ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవడానికి ఉంటుంది. అండ్ చూడండి, ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనిపైన ఫ్రేమ్ పైన ఉన్న ఫొటోస్ చూడండి, ఆ ఫొటోస్ అయితే మనకి నచ్చిన డిజైన్స్ అండ్ కలర్స్ చేయించుకోవచ్చు. నార్మల్గా మన ఫొటోస్ కూడా అక్కడ ఉన్న ఫోల్డింగ్ బాక్స్ పైన కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉండడం వల్ల ఇట్లా లాక్ సిస్టమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్కి బాక్స్కి పెట్టేసి స్టిక్కర్ లాక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే మాత్రం మర్చిపోకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉన్నాయి. మీరు లింక్ ఓపెన్ చేస్తే ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఇలాంటి కొత్త మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.